ఎక్కువసేపు నిల్వ ఉండే ఆహారాలు ఏముంటాయి? ఫైబర్లెస్ ఫుడ్ అంతా కూడా ఎక్కువసేపు నిల్వ ఉంటుంది. పీచు లేని ఆహారం ఏదున్నా మీరు తీసుకోవద్దు. ఉదాహరణకి మీకు ఆరోగ్యం బాగుండాలంటే రోజుకో కోడిగుడ్డు తీసుకోండి అని వాళ్ళు చెప్తారు. మీరు ఒక రోజు ఒక కోడిగుడ్డు పిల్లలకు పెడతారు. కానీ కోడిగుడ్డులో ఏమాత్రం పీచు ఉండదు. పీచు లేని కోడిగుడ్డు లోపలికి వెళ్ళిపోయి ఏం చేస్తుంది? అది అరగదు సరిగా. అరక్క చాలాసేపు అక్కడే నిల్వ ఉంటుంది. నిల్వ ఉన్న ఆహారం ఏం చేస్తుంది? లివర్ మీద బర్డెన్ పెంచుతుంది. మాంసాహారాన్ని తాత్కాలికంగా ఆపేయండి. అసలు ఆపేస్తే చాలా సంతోషం. తాత్కాలికంగా ఆపండి. మాంసాహారం లోపలికి వెళ్ళి నిల్వ ఉంటుంది. అట్లాగే మీరు బాగా వేయించినటువంటి స్వభావంతో టిఫిన్లు మొత్తం ఆపేయాల్సిందే. అవి లోపలికి వెళ్ళి నిల్వ ఉంటాయి. నిల్వ ఉందంటే లివర్ మీద ఒత్తిడి పడుతూ ఉంది. మరి నిల్వ ఉండకుండా ఉండగలిగే ఏమున్నాయి? తేలిగ్గా ఫైబర్ ఎక్కువ వండుకుంటే ఆహారాలు ఉంటాయా? ఆకుకూరలు, లేదా మీరు చాలా రకాల కూరగాయల ముక్కలు కలిపి వండేటువంటి ఆహారాలు, లేదా నేను డైట్ షీట్లో ఇడ్లీ చేసే విధానం అని చెప్పానే, ఆ సూత్రాన్ని పాటిస్తూ మీరు వండేటువంటి వంటలు తక్కువసేపు లివర్లో ఒత్తిడి పెట్టే క్రమంగా ఉంటాయి. జీర్ణకోశంలో తక్కువసేపు ఉంటాయి. ప్రాసెస్ అయ్యి ముందుకెళ్ళిపోతాయి. అంతకంటే అద్భుతమైన ఆహారం ఏంటంటే నేచురల్ ఫుడ్ తీసుకోండి. పళ్ళు, పళ్ళ రసాలు వైపు మీరు ఆధారపడగలిగితే లివర్ త్వరగా కోలుకుంటుంది.